ఈ ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల్లో విద్య కూరుకుపోకూడదు. విద్యని వైద్యని జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. దీనికి ముఖ్యంగా హరగోపాల్ సార్, లక్ష్మణన్ సార్ వాళ్ళు విద్యా పరిరక్షణ పోరాట సంస్థ పెట్టి అమోఘంగా దే ప్లేడ్ వెరీ బిగ్ రోల్. వాళ్ళు ఏం చెప్పారో అదే నా సినిమా. ఈ సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి, ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి నేను ప్రొఫెసర్ కాసిం గారిని, హరగోపాల్ గారిని, లక్ష్మణ్ గారిని, పెద్దలని, విద్యార్థి నాయకులందరినీ కలిసి సార్ నా సినిమా చూడండి అని వారందరిని ఆహ్వానించి నేను ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేయడం, ఈ ప్రొఫెసర్లందరికీ, పెద్దలందరికీ, విద్యార్థి నాయకులందరికీ వాళ్ళందరూ నా సినిమాని మెచ్చుకోవడం కాదు, మీరు నమ్మండి. ఈవేళ సభ పెట్టడానికి కారణం కాశం గారు, నారాయణమూర్తి గారు. మీరు చాలా మంచి సినిమా తీశారు, దీనికి ప్రచారం కావాలి. కాబట్టి హరగోపాల్ సార్ని, లక్ష్మణ్ సార్ని, విద్యార్థి నాయకులందరినీ పిలుద్దాం, మనం ప్రసిద్ధి పెడదాం, ప్రచారం అవుతుంది, అందరూ చూడాలి. ప్రచారంపై మౌత్ రెస్పెక్ట్ అయితే సినిమా బాగుంటే అదే జనం వస్తారు అని దానికి పూనుకున్న అధ్యక్షుడు శ్రీ కాసిం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నేను విజ్ఞప్తి చేసిన వెంటనే ఈ సభకు విచ్చేసినంత బ్రహ్మాండంగా నా సినిమా గురించి చెప్పినటువంటి పెద్దలు శ్రీ హరగోపాల్ సార్కి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, ఆల్ విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లకి, మొత్తం మీ అందరికీ కూడా నేను వందనాలు చెప్తున్నానండి. ఇక్కడ చాలామంది విద్యార్థి నాయకులు మేము సినిమాని ఒక యజ్ఞంగా తీసుకుంటాం, మేము ప్రచారం చేస్తాం, మా వాళ్ళని చూడమంటాం అని చెప్పి గొప్ప భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు ఈ విద్యార్థి నాయకులందరికీ. బికాస్ పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఇచ్చేవారు. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. అలాంటి తల్లిదండ్రులు సమస్తాన్ని వాళ్ళు ధారపోస్తున్నారు, త్యాగం చేస్తున్నారు. సమస్తాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, అలాంటి పిల్లల బంగారు భవిష్యత్తుపై వాళ్ళు ఎన్ని కలలు కన్నారో ఆ కళలు చాలా కలలైపోతున్నాయి. వాళ్ళపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు అడియాశలైపోతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే, వాళ్ళ కన్న కళలు సాకారం కావాలంటే విద్యని, వైద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి. ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, ఇది తల్లిదండ్రుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రుల సినిమా కాదు, ఇది ఉపాధ్యాయుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సినిమా కాదు, ఇది మనందరి సినిమా. దిస్ ఆర్ ఫిలిం. ప్లీజ్ సీ. ఏమాత్రం బాగున్న పదమని చెప్పండి, చూడమని ఆదరించండి. నాకు ఇంకా ఇలాంటి సినిమా తీయడానికి శక్తిని ప్రసరించండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ లాట్. దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని, ఒక మంచి సినిమా మరుగున పడిపోతే ఆ సినిమా ద్వారా ప్రజలకి అందవలసిన సందేశం ఆగిపోతుంది, మరుగున పడిపోతుంది. కనుక దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని పతాక శీర్షికగా, మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు చాలామందిని పిలిచి దాన్ని ప్రచారం చేసుకోవటం మీ అందరికీ తెలిసిందే. కానీ అతి సాధారణంగా జీవించే నారాయణమూర్తి గారు, అతి సాధారణంగా తన సినిమాను తీసి ప్రజలకు అందించే నారాయణమూర్తి గారు మీ అందరికీ తెలుసు. ఈ మధ్య ఒక మీడియా ఫ్రెండ్ ఆమె ఫోన్ చేసి అన్నది, సార్ ఈ రోజుల్లో కూడా నారాయణమూర్తి గారి లాంటి మనిషి ఉంటారా సార్, వారి కాళ్ళకు దండం పెట్టుకోవాలని ఉంది నాకు అని అన్నది ఆమె. కనుక అలాంటి మనిషి ఉంటారంటే సినిమా ఫీల్డ్లో పనిచేసి అలా ఉండటం అనేది నిజంగా అది గొప్పతనమే. కనుక నారాయణమూర్తి గారి వారు తీసిన ఈ సినిమాని విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీ అందరూ కోరుకుంటూ, ఈ సమావేశానికి హాజరైన పెద్దలకి, మిత్రులకి పేరు పేరున వందనాలు. ఈ పత్రిక సమావేశం ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తున్నాం. మన కాసిం సారు, ఆ తల్లి, మహాతల్లి, ఆ జర్నలిస్ట్ అమ్మ నా పైన చూపించిన అభిమానికి వందనాలు చెప్తున్నా. నేనేదో నా బతుకునే పోతున్నా, దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. కాబట్టి నాకులాగా మీరెవరో బతకాలని నేను చెప్పి కోరుకోవట్లా. ఎవరి లైఫ్ స్టైల్ ఆడుతాయి. కాబట్టి అదేదో నేను ఇలా బతకడం గొప్ప కాదు. వెరీ సారీ, గొప్ప కాదు, సారీ. ఇట్స్ మై లైఫ్ స్టైల్, దట్స్ ఆల్. నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, యువతని విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఇవాళ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరిగిపోతుంది దశలో. ఎకనామైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొత్తం పెరిగిపోతుంది. ఈ ప్రపంచ కుగ్రామం అయిపోయింది. డెవలప్మెంట్ ఇలా దశలో మీరందరినీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ బ్రహ్మాండంగా ఇండివిజువల్ కెరీర్గా పెరిగి, బాగా కష్టపడి, బాగా సంపాదించి,
ఎవరికి హారం చేయకుండా కారు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, బ్రహ్మాండంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ది సేమ్ టైం ఎవరికి హారం చేయకండి. మీ బతుకు మీరు బతకండి, ఎవరికి హారం చేయకండి. చేతనైతే మంచి చేయండి, లేకపోతే మీ బతుకు మీరు బతకండి. అందుకే మిత్రులారా, మహాభారతంలో ఒక మాట చెప్పేసి నా స్పీచ్ని ఇప్పుడు వదిలేస్తాను, నా పని చూసుకుంటాను. వ్యాస మహానుభావుడు మహాభారతం రచిస్తూ నేను రాస్తున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు దాంతో పాటు రాసే విధంగా నాకు వ్యక్తి కావాలి అని ఎదిగితే ఆయనకి విఘ్నేశ్వరుడు తారసించాడు. విఘ్నేశ్వరుడు చెప్తే ఎవరు రాయలేరు అనగా. సో వ్యాస మహానుభావుడు చెప్తూ ఉంటుంటే విఘ్నేశ్వరుడు రాయాలి. అప్పుడు విఘ్నేశ్వరుడు వ్యాస మహానుభావుడితో మాట చెప్తాడు, మహానుభావ మీరు చెప్పింది నేను రాస్తా, అయితే నేను రాస్తున్నప్పుడు నా కంఠం ఆగకూడదు. మీరు కన్నా చెప్తున్నప్పుడు నేను కంఠం ఆగిందనుకోండి, మీరు చెప్పడం ఆగిపోయినట్లు లెక్క, అప్పుడు నేను రాయడం మానేస్తానంటాడు ఆయన. నో, నేను చెప్తాను నువ్వు రాయంటాడు ఆయన. సో వ్యాసమహానుభావుడు చెప్పడం, ఆయన రాయడం జరిగింది. జరిగిన తర్వాత మహోన్నత గ్రంథం ఏమవుతుందో మహాభారతాన్ని, ఇంత మంచి గ్రంథాన్ని 3 ముక్కల్లో చెప్తారా, 10 మందికి నేను తెలియపరుస్తానంటాడు ఆయన విఘ్నేశ్వరుడు. 10 మందికి తెలియపరచండి. అప్పుడు ఆయన చెప్తాడు వ్యాసమహానుభావుడు, ఈ భూతలంలో ఏమి జరుగుతుందో అదే మహాభారతంలో ఉంది, ఈ భూతలంలో ఏం జరగదో అది మహాభారతంలో లేదు. మహాభారతంలో ఉన్నదల్లా ఒకటే, ఎవడైతే మంచి కార్యక్రమం చేసి సమాజానికి ఉపయోగపడతాడో, ఒక సంఘజీవిగా బతుకుతాడో వాడికి పుణ్యం వస్తుంది. ఎవడైతే సమాజాన్ని హానిపరుస్తూ, సమాజాన్ని దోచుకుంటూ పీడకుడిగా ఉంటాడో వాడికి పాపం వస్తుంది. కాబట్టి పుణ్యం రావాలంటే మంచిగా బతకండి అని చెప్తాడు మహానుభావుడు. కాబట్టి యు బీ లైక్ హ్యూమన్ బీయింగ్, యు బీ లైక్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్, దట్ ఇస్ ఎనఫ్. అలాగా మిమ్మల్ని అందరూ నేను విజ్ఞప్తి చేసేటంటే మంచి మనుషులుగా బతకండి చాలు. బట్ నాకు సింపుల్గా కారు లేకుండా, ఇల్లు కట్టుకోకుండా, ఏం లేకుండా అలా ఉండకండి. మీ దండం పెడతా, అది చెప్పడం కోసం ఇంతసేపు చెప్పా. నా బతుకు నేను బతుకుతున్నా, ఇప్పుడు నేను కావాలనుకుంటున్నా, అన్నీ నాకు వసతులు కావాలి, అన్ని వనరులు కావాలి. మీరందరూ మాత్రం కష్టపడండి, సంపాదించండి, నిజాయితీగా ఉండండి, మీ వనరులు సంపాదించుకోండి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్.